మధు, ఐ లవ్ యూ. అసలు పెళ్లి చూపులు అని చెప్పకుండా తీసుకెళ్లారు, ఇక తప్పలేదు, అదే పెళ్లి చూపులే. నేను నా లవ్ ప్రపోజల్ కొత్తగా రవిశంకర్ ఆశ్రమంలో 1,00,000 మంది ముందు ప్రపోజ్ చేశారు నేను. ఆశ్రమంలోనా? ఆ, ఎప్పుడైనా ఎవరినైనా కాచాయిని భోంచేసావా అని అడిగారా? నేను మా మమ్మీ చూస్తుందండి. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? దీనికి పర్టికులర్గా స్కోర్ లాగా ఏం కాకుండా బాగుంది, అందరూ ఇంప్రెస్ అయ్యాం కాబట్టి, సో మా మాటల్లోనే అర్థమైంది కాబట్టి గోల్డ్ కార్డ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, కంగ్రాచులేషన్స్. Thank you. వెళ్ళి మీ Thank you, గోల్డెన్ thank క్లాప్ అవుట్ తీసుకోండి. Yeah, yeah. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మా ప్రీవియస్ ఎపిసోడ్స్ గుర్తొచ్చాయి. గోపి గారు, మీరు నాన్నగారి గురించి చెప్పారు కదా, అది యాక్చువల్గా చాలామంది దాని గురించి డిస్కషన్ జరిగింది బయట. అంటే ఒకటి మనం చెప్పకపోతే మిస్ అవుతే ఎలా ఉంటుందని చాలామంది కనెక్ట్ అయ్యారు. అంటే అది ఒక రకమైన పెయిన్ కూడా అండి పాపం. నేను అనుకునేవాడిని మా ఫాదర్ నన్ను రైటర్ గానో డైరెక్టర్ గానో చూడాలనుకున్నాను. ఆయన అది చూడకుండా వెళ్ళటం అనేది, అంటే ఎంటర్ అయినట్టు తెలుసు ఇండస్ట్రీకి, అలాగే తిని కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నట్టు తెలుసు. సో కొంచెం అది ఎందుకో మరి డెస్టినీ కొన్నిసార్లు అలా. బట్ ఈ ఛాలెంజెస్ని తీసుకుని వెళ్ళిన వాళ్ళే డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లోకి వెళ్తారని నేను నమ్ముతున్నాను. బట్ ఒకటి మిమ్మల్ని అడగాలనిపించిందండి, మీరు ఏం వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నారు ఆ మూమెంట్లో? యాక్చువల్గా అదేం అంటే సినిమా ఫీల్డ్ని అందరూ తక్కువగా ఫీల్ అవుతుంటారు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే అందరూ షైన్ అవ్వాలని అనుకుంటారు. ఆ రోజుల్లో అంటే నేను 25 years బ్యాక్ ఇంకా సినిమా వాళ్ళ మీద చాలా తక్కువ ఒపీనియన్ ఉండేది. కానీ నేను చూసిన మోస్ట్ డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అంతా సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు. అది అంటే మన పేరెంట్స్కి తెలియకపోవచ్చు. తర్వాత ఇప్పుడు మాతో ట్రావెల్ అయిన తర్వాత మా మదర్ ఇప్పుడు అర్థం చేసుకుంది, ఏంటి రాత్రింబవళ్ళు ఇంత స్ట్రగుల్ అవుతారా, ఇంత కష్టపడతారా, దానికి తగ్గ మనకు ఫేమ్ వచ్చినప్పుడు ఎప్రిషియేషన్ కూడా. మా మదర్ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి ఆ సినిమా రాశాడంట కదా, మీ అబ్బాయి రైటర్ అంట కదా అని అంటే ఆవిడకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. గోపి గారు, ఇంకోటి ఏంటంటే జనరల్గా ఎమోషన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ అండి. అది ఒక్కొక్కసారి మనం వచ్చేసి కొంతమంది గుచ్చి చూపిస్తారు, కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది కుదిరితే సపోర్ట్ చేస్తారు. మీకు ఒక సర్ప్రైజ్ ఏవి ఉంది? ఓ లెట్స్ ప్లే. హాయ్ నాన్న, నీ సక్సెస్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఫిజికల్గా లేకపోయినా నీ పక్కనే ఉన్నాను. రిగ్రెట్ ఫీల్ అవ్వకు నాన్న, నేను నిన్నెప్పుడు వదలలేదు. నేను సాధించలేకపోయిన కలలు నువ్వు నిజం చేసావు, నా పేరును నిలబెట్టావు. ప్రతిసారి నీ మీద పడే ప్రతి అప్లాస్ నాకు చేరుతుంది. ప్రతిసారి నువ్వు నవ్వితే నేను ఎక్కడున్నా నవ్వుతూనే ఉంటాను. గర్వంగా ఉంది నాన్న, చాలా గర్వంగా ఉంది. చాలా అసలు మామూలుగా థ్యాంక్స్ అనేది చిన్నవాడు, చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్ యూ. నాకే మాటలు రాట్లా. మెయిన్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఆయన ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళేటప్పుడు ఓన్లీ కామెడీ అయితే ఇష్టపడేవారు. వేరే కొంచెం డ్రామా గిమా ఎక్కువగా ఉంటే అబ్బాయి ఏం చూస్తాం, సరదా కామెడీ ఉంటే చూద్దాం, అలా మిస్ అమ్మ సినిమాకి చిన్నప్పుడు గుండమ్మ కథ ఇట్లాంటి వాటికి తీసుకెళ్ళి మంచి కామెడీ ఉంటుంది అని. నేను పెద్ద కామెడీ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కామెడీ రైటర్ అవుదామనో డైరెక్టర్ అవుదామనో రాలా. సంతోషం సినిమా నా ఫస్ట్ సినిమా, నువ్వు నేను రైటింగ్ టాలెంట్లో. అంటే లవ్ స్టోరీలు అప్పట్లో ఆ అట్రాక్షన్ ఉండేది, లవ్ స్టోరీలకి పని చేయాలని చెప్పి. అలా తర్వాత అనుకోకుండా మాకు కామెడీలో ఛాన్సులు ఎక్కువ వచ్చినాయి, కామెడీ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సో ఆయన కూడా అంటూ ఉన్నాడు, కామెడీ అయితే సరదాగా నవ్వుకుంటాం బయటకు థియేటర్కి వచ్చి, అంటే కష్టాలు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. ఆయన విషింగ్ ఏనేమో మేము అలా కామెడీ సినిమాలు ఎక్కువ రాయటానికి అని అనిపిస్తుంది నాకు. వెరీ వెరీ థ్యాంక్ యూ టు అవర్ టీమ్ ఎంటర్టైన్మెంట్స్. నిజంగా ఐఎమ్ వెరీ మచ్, అంటే చాలా ఒకసారి కదిలించినట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు వికాస్ వెల్లంకి ఫర్ ఆబా. సో మొత్తానికి ఇప్పుడు ఆబా చూడడానికి రెడీగా ఉన్నాం కాబట్టి వికాస్ మీ చైర్. ఎంత ట్రై చేస్తున్నాను రా, ఒక్క జాబ్ రావట్లేదు. నీ కన్నీటి చుక్కల సాక్షిగా నీ కష్టాల కడలికి తీరం దొరికింది. నీ నిశ్శబ్ద పోరాటానికి నేడు నిలువెత్తు అర్థం దొరికింది. మేడం ఒక్క సెకండ్ ఆపండి. మీరు రాసి పడేసిన పేపర్ నా లైఫ్నే మార్చేసింది. ఎవరైనా దగ్గర అవుతారేమో అని కాదు, మళ్ళీ ఎవరో దూరం అవుతారని. ఏదైనా ఉంటే మొహం చూసి చెప్పండి మేడం. ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో. నువ్వు లవ్ చేసింది నన్నా లేక నా రైటింగ్స్ నా? ప్రేమ అందానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అని చాలా చక్కగా చెప్పాడు. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇది ఇలాంటి థీమ్ని ఇంతకుముందు చూస్తున్నాం సత్యం శివం సుందరం ఇట్లాంటి పాత సినిమాలు. బట్ ఓకే, తను ఈ జనరేషన్ వ్యక్తిగా కూడా అలాంటి థీమ్ని పట్టుకుని తీయటం బాగా తీసినట్టు కింద చెప్పాలి. టెక్నికల్గా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అని అనిపించింది. కానీ ఇలాంటి కాంపిటీషన్కి వచ్చినప్పుడు ఐడియా కూడా చాలా స్ట్రైకింగ్గా ఉండాలి. జస్ట్ సాటిస్ఫైడ్ లెవెల్లో ఫీల్ అయ్యాను. ప్రవీణ్ గారు? అంటే చూసాం, వీ హ్యావ్ సీన్ మళ్ళీ అదే థింగ్. అండ్ ఇంకోటి మెచ్యూరిటీ, నువ్వే యాక్ట్ చేసావు కదా ఇందులో, నువ్వే కదా? అవును సార్, నేను యాక్ట్ చేస్తాను. ఆ మెచ్యూరిటీ లేదనిపించింది ఆ యాక్టింగ్లో. అంటే ఐ కెన్ కొద్దిగా ఏదో ఓకే చేసావు కానీ ఐ డెంట్ ఫీల్ దట్ కనెక్ట్. మేబీ నువ్వు డైరెక్ట్ చేసి వేరే వాళ్ళని యాక్టర్ పెట్టి చేస్తే ఇంకా బెటర్గా ఉండేదని నా ఫీలింగ్ బేసికల్లీ. యాక్చువల్గా ఇది ఎక్స్క్యూజ్ కాదు, బట్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నేను పూణేలో ఉన్నా సార్. సో హైదరాబాద్ వచ్చి షూట్ చేయడానికి నాకు ఛాన్స్ లేదు, పూణేలో ఉండి చేయాలి. అక్కడ ఉండి అన్ని రకాలుగా ట్రై చేశా. బట్ అక్కడ మరాఠీ యాక్టర్స్ ఉన్నారు, బట్ వాళ్ళు తెలుగు అస్సలు క్యాచ్ చేయలేకపోతున్నారు. నేను ఎప్పుడు యాక్ట్ చేయను, బేసిక్గా యాక్టింగ్ సైడ్ ఏం ఇంట్రెస్ట్ లేదు. బట్ అక్కడ లాస్ట్ మూమెంట్లో ఇంకా నేను పిచ్చిన అవ్వాల్సి వచ్చింది. రెండు నేనే మేనేజ్ చేశాను. అండ్ యా, ఒప్పుకుంటా, సెల్ఫ్ అసెస్మెంట్ అయితే నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. డెఫినెట్లీ నా మార్క్ అయితే ఇది కాదు. యా, ఇట్స్ అప్ టు జడ్జ్మెంట్. ఐ అగ్రీ విత్ దట్. సాయి మాతన్ గారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియా లెవెల్ ఇట్స్ వెరీ నైస్. లొకేషన్స్ చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, రామ్ కామ్ ఫీల్ ఉంది, చాలా న్యూ ఏజ్ ఉంది ఆ కలర్ కానీ ఇదంతా. బట్ స్క్రీన్ ప్లే లెవెల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసిన విధానం, లైక్ ఇట్స్ 10 minutes షార్ట్ ఫిల్మ్లో, అది కొంచెం పోయింది అనిపించింది, ఎక్కడ లాస్ ఆఫ్ ట్రాన్స్లేషన్. నేను ఆల్రెడీ ఇలాంటివి చూశాను సార్. ఒక మ్యూజిక్ వీడియో చూశాను, తెలుగులోనే ఒక మ్యూజిక్ వీడియో వచ్చింది, సిమిలర్ ఇలాగే ఉంటుంది. బట్ అది అందరికీ ఈ థాట్ చాలా మందికి వస్తుంది. సో అన్ని స్టోరీస్ చెప్పేశారు, అన్ని రైటర్స్ చెప్పేశారు, కానీ నువ్వు చెప్పలేదు అనేది ఉంటుంది కదా, నీ వాయిస్ ఏదైతే ఉంటుంది అది ఇంకొంచెం యూనిక్ గా చెప్పుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందు లిటిల్ ఆర్ట్స్ చూస్తే మీ లైన్ చూసుకుంటే చాలా సినిమాలు వచ్చినాయి అదే లైన్. అదే ఒక లైక్ కొత్త బంగారు లోకం. ఇన్ఫాక్ట్ నేను మొత్తం సినిమా రాసిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు కొత్త బంగారు లోకం రాయేది అన్నాడు. సేమ్ అదే లైన్, కొత్త బంగారు లోకం లైనే లిటిల్ హార్ట్స్ లైన్. సో మనకి వచ్చే థాట్, అందరం ఒకటే సొసైటీలో ఉన్నాం కదా, అందరికి ఒకటే థాట్ వస్తుంది, కానీ నీ వర్జన్ ఉంటుంది చూడు,
సమ్వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ వాయిస్ ఏం చెప్పినా. Yeah. సో అది ఎక్కడో మిస్ అయింది అనిపించింది. Yes, yes. అది ఉండుంటే మీకు ఇంకా ఫ్రీ ఫ్లోగా వెళ్ళేది స్క్రీన్ ప్లే కానీ, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొచ్చేవాళ్ళు దాంట్లో. యా ఇంకోటి ఒక షార్ట్, ఒక 2 షార్ట్స్లో ఏమో అమ్మాయిది రైట్ లెఫ్ట్ అయిపోయింది. ఎందుకు నోటీస్ చేయలేదు? అది కార్లో ఉండే షార్ట్ లెఫ్ట్ రైట్ వచ్చింది, రైట్ ఫ్లిప్ అయినట్టు ఉంది. ఇది అది ఎలా యాక్చువల్లీ తను వెళ్ళేటప్పుడు అబ్బాయి కోసం గమనిస్తూ ఉంటుంది, వచ్చేటప్పుడు కూడా గమనిస్తుంది. సమ్వేర్ అక్కడ లైట్ గా మిస్ మ్యాచ్ అయింది. బ్లెండర్ మిస్టేక్ కదా అది. యా యా జడ్జెస్, గోల్డా హోల్డా? హోల్డ్లో పెడతాం ప్రస్తుతానికి. హోల్డేనా? మీ స్కోర్స్ రాసేయండి. వాళ్ళ స్కోర్స్ ఆల్రెడీ రాసేసారు. హోల్డ్లో ఉన్నారు మీరు. ఫస్ట్ 2 రివ్యూస్ విన్నాక ఆల్మోస్ట్ ఇంకా ఎలిమినేట్ అయిపోయామని ఫిక్స్ అయిపోయాను. ఈవెన్ నేను హోల్డ్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే సాయి మార్తండ్ ఆయన కొంచెం పాజిటివ్గా మాట్లాడారో కొద్దిగా హోప్ వచ్చింది. ఏమో ఎడ్జ్లో ఎక్కడో మనం కూడా ఉంటామేమో అని ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. శివబాలాజీ గారు ఎప్పుడైతే ఆ మిస్టేక్ని రైజ్ చేశారో ఒక్క సెకండ్ నాకు బ్లాంక్ అయ్యాను. ఒక సెకండ్ నేను క్వశ్చన్ మార్క్లో పడిపోయాను. లైక్ ఉంటానా లేదా అని హోప్స్ అయితే ఇంకా పోయాయి పూర్తిగా. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రవీణ్ నాయక్ ఫర్ ద సెకండ్ ఛాన్స్. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ ప్రవీణ్. హాయ్ మ్యామ్. సో 15 నుంచి టాప్ 7, ఆ 7లో మీరు ఉన్నారా లేదా అనేది లవ్ థీమ్ మీరు చేసుకొచ్చిన షార్ట్ ఫిల్మ్తో తెలుస్తుంది అనమాట. మరి చూసేద్దామా? యాక్చువల్లీ ఐఎమ్ డివోర్సీ అండి. తెలుసు. ఏదో మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఐ రియలీ డోంట్ వాంట్ టు డ్రాగ్ యూ ఇన్ టు దిస్ మెస్ అండి. మనం కిందికి వెళ్దాం, మీరు మీ పేరెంట్స్తో నో అని చెప్పేసేయండి. అదేదో మీరే చెప్పొచ్చుగా. విల్ యూ మ్యారీ మీ? నేను కూడా రావచ్చా? నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయడానికి వెళ్తున్నా అండి. పర్లేదు, నేను వస్తా. ఏముంది, 50వ సంబంధం కూడా దొబ్బిందనుకుంటాను. నాకు కావాల్సింది జ్ఞాపకాలు కాదు, తోడు. మీది కూడా ప్రేమ పెళ్లి కదా? అవును. మీరు పెళ్లి చూపులు చూసుకున్నారా లేకపోతే డైరెక్ట్ చూపులు ఎప్పుడు First జరిగాయి? చూసుకున్న తర్వాత పెళ్లి చూపులు చేసుకున్నాం. సో లైఫ్లో ఇంత ప్రేమిస్తున్నారు, ఆవిడకి ఒకసారి ప్రపోజ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే. ఫోన్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. రోజు ప్రపోజ్ చేసుకుంటూనే ఉంటాను. కాదు, ఇవాళ లవ్ థీమ్ కదా, ఇక్కడ సెకండ్ ఛాన్స్ సరే జరుగుతుంది. ఒకసారి Phone సెకండ్ అంతా టైం రోజు- ప్రపోజ్ చేస్తే బాగుంటుందని. కాదు, ఫస్ట్ మన ప్రొడక్షన్లో చెప్పి అంబులెన్స్ అక్కడ ఉంచండి ఫస్ట్. ఎందుకు ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన ఏమైపోయిందో తనకి నాకు భయపడిపోద్ది. సడన్ గా ఇదేం జరిగింది అని. మధు, ఐ లవ్ యూ. ఇక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ స్పీకర్లు ఉన్నావు నువ్వు. ఓ మై గాడ్. ఏంటి, ఎందుకు నన్ను ఇలా ఫిక్స్ చేశారు? ఏం లేదు, ఇక్కడ లవ్ థీమ్ జరుగుతుంది. సో సడన్ గా ఏదో ఎక్కడెక్కడి నుంచో స్టోరీ వచ్చి నా దగ్గర టాస్క్ నాకు వచ్చింది అనమాట. స్పీకర్ లో ఇది రికార్డింగ్ లో ఉందా ఏంటి? అవును. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఐ లవ్ యూ చెప్తే బాగుంటుంది అంటున్నారు. ఓకే చెప్పండి, నేను కూడా వినడానికి బాగుంటుంది. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఐ లవ్ యూ. మెలో డ్రామా లేకుండా మంచిగా ఇందాక ఎలా చెప్పారు అలా చెప్పండి. మధు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ఓకే. అబ్బా, Bye. సో స్వీట్, సూపర్. థ్యాంక్ యూ Bye. మధుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది కదండి, నీకు ఇంకా కాలే. ప్రవీణ్ గారి వైఫ్ పేరు ఏంటో తెలుసా? రమ్యకృష్ణ గారు. కరెక్టే కదా? ఆవిడ నీలాంబరిలో రమ్యకృష్ణ గారు లాగానా, బాహుబలిలో రమ్యకృష్ణ గారు లాగానా, ఏ సినిమాలో రమ్యకృష్ణ ఆవిడ? చెప్పండి, సాఫ్టా రఫా? వెరీ సాఫ్ట్. కాదు, మీరు పెళ్లి చూపులప్పుడు మీరేం ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, లేకపోతే లవ్ మ్యారేజ్ అనేది? మాది లవ్ మ్యారేజ్.
గోపి గారు అరేంజ్డ్ కదా. మరి ఏమన్నా మాట్లాడారా సార్ అప్పుడు మీరు వెళ్ళి అమ్మాయి దగ్గర? అసలు పెళ్లి చూపులు అని చెప్పకుండా తీసుకెళ్లారు, ఇక అయ్యే. తప్పలేదు, అదే పెళ్లి చూపులే. సార్ ఒకటే పెళ్లి చూపులు జరిగిందా మీకు? అంతేనండి, అక్కడే మీరు ఫిక్స్ అయిపోయారు ఇంకా? ఫిక్స్ అయ్యి ఎలాగో వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు, మనం కూడా ఫిక్స్ అయిపోదాం. ఫిక్స్ చేయించారు. సార్ కెమెరాలు ఉన్నాయి సార్, రికార్డ్ చేసి మా వాళ్ళు ప్రోమోలో వేస్తారు, దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి. లేదు, ఏం అడిగారు మీరు ప్రశ్న? ఫస్ట్ అడిగిన ఇదేంటంటే నేను సినిమా ఫీల్డ్లో లేట్గా రావచ్చు, కొన్నిసార్లు షూటింగ్లకి వెళ్ళి రకరకాల వాళ్ళతో పనులు చేస్తూ ఉండొచ్చు. నువ్వు సినిమా ఫీల్డ్ గురించి చిన్నది రకరకాలుగా ఉంటాయి, అవన్నీ నిజాలని అనుకోవద్దు. ఇక టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. సో ఇవన్నీ డైజెస్ట్ చేసుకుని ఇష్టమైతే చెప్పండి. నా ఆన్సర్ అది నా క్వశ్చన్ ఫినిష్ కాకుండానే తను నాకు ఓకే అన్నది. సో అలా ఇష్టపడే వచ్చిందని. ఎలా గోపి గారు ఇంత ముందు చూపు మీకు? అంటే ఎప్పుడు ఫ్యూచర్ నా మీద వస్తుంది ఇలా, ఇప్పుడే నువ్వు ఫిక్స్ అయిపో అని ఫిక్స్ చేశారు. అప్పుడు అన్నదానికి ఇప్పుడు కూడా ఆవిడ రిగ్రెట్ అవుతారు. ప్రవీణ్ గారు, ఇంతకీ మీరు ఎలా ప్రపోజ్ చేశారు? ఎప్పుడు కలిసారు? మీ లవ్ స్టోరీ ఏంటి? అంటే నేను నా లవ్ ప్రపోజల్ కొత్తగా రవిశంకర్ ఆశ్రమంలో 1,00,000 మంది ముందు ప్రపోజ్ చేశారు నేను. ఆశ్రమంలోనా? ఆ రోజు మెడిటేషన్కి వెళ్ళాం అనమాట మేము. నువ్వు చెప్తే మెడిటేషన్ అక్కడ ఉండిపోదాం అనుకున్నారా? అంటే అంత 1,00,000 మంది ముందు ప్రపోజ్ చేసిన తర్వాత సైలెంట్ అయిపోవాలి కొద్దిసేపు, గొడవలు ఆడడం కూడా ఏం లేదు. సో ఆ సైలెన్స్లో ఆలోచించమన్నా నేను. ప్రవీణ్ గారు, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లో ఏదైనా లిటిల్ హార్ట్ లో లేకపోతే లిట్లెట్ అయినే లిటిల్ అంత హార్ట్ పర్ఫెక్ట్ ఎవరు రాస్తారు స్టోరీని? ఎవరున్నారు? ఎప్పుడైనా ఎవరినైనా కాచాయిని భోంచేసావా అని అడిగారా? అడిగారా? ఓకే. ఎంతమంది? ఒకటే అమ్మాయిని లవ్ చేశారు ఇప్పటివరకు. ఇప్పటి వరకు అంటే ఆవిడ కంటిన్యూ అవుతున్నారా లేకపోతే? నేను మమ్మీ చూస్తుందండి. మమ్మీ ఇప్పుడే సంబంధాలు చూస్తా అంటుంది. వద్దు. ఓకే. సో మీ లిటిల్ హార్ట్ని మరీ ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు నేనైతే. ఇప్పుడు ఆల్రెడీ టెన్షన్లో ఉన్న ప్రవీణ్కి ఏం చెప్తారు? సెకండ్ ఛాన్స్ ఉందా? స్క్రీన్లో సన్నగా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ లాగా ఉన్నావు. యాక్టర్ సుదీప్ నచ్చాడా లేకపోతే డైరెక్టర్ సుదీప్ నచ్చాడా? యాక్చువల్గా మా అందరికి డైరెక్టర్స్ అంటేనే ఇష్టం ఉంటుందండి. నాట్ లవ్ స్టోరీ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ స్టోరీ అబౌట్ లవ్. సో ఆ ప్యాచీగా ఉంది, ఆ మ్యూజిక్ సడన్గా వస్తుంది, ఒక ఫ్లో లేదు సినిమాకి, ఏదో ఉన్న ఫుటేజ్ అంతా ఇలా పెట్టినట్టు చేసినట్టు ఉంది, కానీ నథింగ్ ఈజ్ కాంక్రీట్. వెరీ ఎమెచ్యూర్గా అనిపించింది నాకైతే. ఏ క్రాఫ్ట్ ఎక్కలేదు, ఏ క్రాఫ్ట్ నచ్చలేదు, నాకే వర్కౌట్ కాలేదు. బయట కామెడీగా మాట్లాడటం వేరు, బట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు సీరియస్నెస్ ఎక్కువ ఉండాలి.